సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇది వినమ్మా, నీ దుఃఖాలన్నీ కూడా ముగిసిపోతాయి అని చెప్పి బాబాగారు మనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు మన కోసం పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఇదిగో నీ సాయి నీతో మాట్లాడుతున్నారు, వింటున్నావా? నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా. నీ ప్రయత్నాల మహిమను పూర్తి ఈ విశ్వమే గుర్తించి నీకు గౌరవం అందేలా నేను చేయబోతున్నాను. ఇక నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ ఎప్పుడు మూసివేయబడవు తల్లి. కొన్ని కారణాల కారణంగా అవి కాస్త మూసుకున్నట్టు ఉంటాయే కానీ అవి ఎప్పటికీ మూతపడవు. సరేనా? ఒక్కొక్కటిగా నేను నీ ముందే అన్నీ తెరుస్తాను. నీ మనసులో నిలిచిన చీకటి భావాలను నా దివ్యశాంతితో శుద్ధి చేస్తాను. నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా తొలగిస్తాను. నీ ఆత్మ దుఃఖం నా స్పర్శతో దివ్య పుష్పంలా మారి నీకు మళ్ళీ ఆనందంగా వస్తుంది. నీ కుటుంబంలో సంతోషం నిలవాలని దానికి నేను రక్షణ వలయం చేస్తున్నాను. తల్లి వింటున్నావా? లేక ఏదో ఆలోచిస్తూ ఉన్నావా? నా మాటలు వినమ్మా. తల్లి నువ్వు చేసిన చిన్న చిన్న మంచి పనులే నీకు అశేష దీవెనలు తెస్తున్నాయి. అవి నీ దారికి చేర్చాలనే బాధ్యత నాది. నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు నీకు చేరకముందే నా కాంతి వాటిని చెదరగొడుతుంది. నా మాటల్లో మాధుర్యం, నీ దారిలో శోభ, నీ మనసులో తేలిక అన్నీ నా దీవెన ఫలమే. నీ నమ్మకాన్ని నేను కాపాడుతున్నాను. దాన్ని ధర్మంతో మరింత బలపరుస్తున్నాను. ఇక నీకు వచ్చిన ధైర్యాన్ని మొత్తం, భయాన్ని మొత్తాన్ని నువ్వు ఎదుర్కొనేలా నేను చేస్తాను. నువ్వు ఒంటరివి కాదు. నీ శరీరం అలసిపోకుండా నా దివ్యకాంతిని నీకు నింపుతున్నాను. గతంలోని అన్యాయాలు ఏవీ కూడా నీ భవిష్యత్తులో ధర్మకాంతిగా తిరిగి వస్తాయి. అది నా నిర్ణయం. నీ పుణ్యఫలం సరైన సమయానికే నీ చేతుల్లో పడేలా ఏర్పాటు చేస్తున్నాను. నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచానికి వినిపించినా వినిపించకపోయినా, ఏ మనిషికి తెలియకపోయినా అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. అలానే వినపడుతోంది కూడా. అవునమ్మా, అన్నీ తెలుస్తున్నాయి. నాకు స్పష్టంగా ప్రతీదీ కూడా వినిపిస్తుంది. నీ గుండె తటే ప్రతి ధ్వని, నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక, నీ కన్నీళ్లతో పుట్టిన ప్రతి అభిలాష అన్నీ నాకు అందుతున్నాయి. నువ్వు చెప్పకపోయినా నేను వింటున్నాను. నువ్వు అడగకపోయినా నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నిశ్శబ్దంలో నన్ను చూసి సాయి అని పిలవగానే నా ఆశీర్వాదాలు నువ్వు వెళ్ళే దారిలో వెలుగులాగా నీకు రాబోతున్నాయి. తల్లి అవునమ్మా, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ మాటలు పలకకపోయినా నీ ప్రార్థనల శబ్దం నా హృదయానికి చేరుతూ ఉంది. నువ్వు ఈ సాయి బిడ్డవి. నువ్వు దిగులు పడాల్సిన అవసరం అసలు లేనే లేదు.
నువ్వు చేసిన మంచి నీకు తిరిగి చేరుతుంది. నీ గుండెల్లో దాగి ఉన్న బాధ నన్ను చేరింది. అందుకే నేను దాన్ని శాంతిగా మారుస్తున్నాను. నీపై ఉన్న చెడు దృష్టి నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది. ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతుంది. నీ ఆశలన్నీ నీకు రక్షణగా మారేలా వాటికి నేను శుభప్రకాశం జత చేస్తున్నాను. ఇక నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలని దాన్ని నేను కాస్త మెరుగు పెడుతున్నాను. అవును తల్లి, నీకు తెలియని శత్రువులు, వారి నీడలు కూడా నీకు తాకకముందే నా కటాక్షం వాటిని అప్రభావం చేస్తుంది. నీ అనుభవాలన్నీ నీకు గురువులు అవుతాయి. అందుకే వాటిలో దివ్య అర్థం నింపుతున్నాను. నీ ఆత్మలోని శాంతి పెరిగి నీ జీవితం సాఫల్యంతో నిండుతుంది. ఇది నా వరం తల్లి, సాయి వరం. నీ నిశ్శబ్ద రాత్రులకు నేను ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. నువ్వు ఎంతగా శ్రమిస్తున్నావో, ఎంత ధైర్యంగా నిలబడుతున్నావో అన్నీ నాకు తెలుసు. అందుకే అమ్మా, నీ ఎదుగుదలకు కావలసిన ప్రతి శుభ పరిస్థితిని ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా నీ చుట్టూ నిర్మిస్తున్నాను. నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను శుభదారి సృష్టిస్తున్నాను. నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను ఒక శుభ సమయం సిద్ధం చేస్తున్నాను. ఇకపై నీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు మొలకెత్తుతాయి. నిన్ను అడ్డుకుంటున్న వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను. ఇక వాళ్ళు ఎప్పటికీ కూడా నీ దారికి అడ్డు రాకుండా ఉండేలా నేను అడ్డుకుంటాను. నీకైనా దారులన్నీ కూడా ఇక తెరుచుకుంటాయి తల్లి. నీ భవిష్యత్తు ప్రకాశించాలని, నీ పేరు గౌరవంగా వినిపించాలని, నీ జీవితం శుభంతో నిండిపోవాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అలానే నీ చుట్టూ శుభ పరిస్థితులనే విత్తనాలను కూడా నాటుతున్నాను. నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతిని ఇస్తుంది. అది నీ సాయి ఆశీర్వాదం. నీ హృదయంలోని సందేహాలను నేను కరిగిస్తాను. అలానే ఇక నీ ఇంట్లో ఉన్న ఘర్షణలు అన్నీ కూడా తెగిపోయి నిత్యశాంతి నిలవాలని నా దివ్య రక్షణ నీ ఇంటిని చుట్టుకుంది. నీ ధైర్యం నిలవాలని కాదు, అది మరింత బలపడాలి అని ఆశీర్వదిస్తున్నాను. నీ లోపలి బాధలు కూడా నిన్ను ఎదగడానికి శక్తిగా మారుతున్నాయి. దానికి నేనే కారణం. నీ ప్రతిభకు విశ్వంలో చోటు ఉంది. దాన్ని వెలుగులోకి తెచ్చే సమయం దగ్గర పడుతుంది. నీ శ్రమ వృధా కాలేదమ్మా. అది విశ్వచరిత్రలో నీ ఫలితాన్ని రాస్తుంది. నీ నైతికతే నీ అదృష్టం. ఇక నీ చుట్టూ తిరిగే చెడు ఉద్దేశాలు నీకు చేరకముందే నేను వాటిని చెదరగొడతాను. నీ ఆత్మను శాంతిగా ఉంచేందుకు ప్రతి క్షణం నీ దగ్గరే ఉన్నాను. అవునమ్మా, ఇక నీ జీవిత ప్రయాణం, నీ రేపటి భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు. నీ ముందున్న భవిష్యత్తు ఒక పెద్ద తోట లాంటిది. అది ఇప్పుడు నీకు ఖాళీగా ఉండొచ్చు. కొన్ని చోట్ల ముళ్ళు కూడా ఉండొచ్చు. కొన్ని చోట్ల చీకటి ఉండొచ్చు. భయపడకు. ఆ తోటలో పూల మొక్కలు నాటేది నేనే. నీకోసంగా మంచి జీవితాన్ని తెచ్చేది నేనే. పరిమళాల్ని వెదజల్లేది నేనే. పరిమళించే మల్లెలు నింపుతున్నాను. నీకోసం ప్రేమ, ధైర్యం, ఆశ అనే తోటను నిర్మిస్తున్నాను. నీ రేపటి భవిష్యత్తు అందంగా ఉండాలని, నీ జీవితం పరిమళంగా మారాలి అని, నీ హృదయం ఎప్పుడు వెలుగుతో నిండిపోవాలి అని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి. భయపడకు. ఇక నీ మీదకు రాబోయే ప్రమాదాలన్నీ కూడా ముందుగానే తొలగించేస్తాను. నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం చుట్టుకుంటుంది. నీ వేదనకు ఎదురు నిలిచే శాంతి శక్తిని నేనే. నీ లోపలి గాయాలు నిన్ను పెరగనివ్వకుండా తల్లి, వాటిని బలంగా మార్చే వరం నేను ఇస్తాను. గమ్యానికి దారిని నీకోసం సమతూకంగా మార్చి శుభరూపం చేస్తున్నాను. నీ జీవితం లోకానికి ఒక ఉదాహరణగా నిలవాలని నేనే వరమిస్తున్నాను. నీ ఆత్మ స్వచ్ఛంగా మారాలనే నీ కోరికకు నేను స్పందించాను తల్లి. నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం చుట్టుకుంటుంది.
జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఎవరు అర్థం చేసుకోలేని బాధ, ఎవరు చూడలేని కన్నీళ్ళు, ఎవరు తగ్గించలేని భారం. నీకు ఇక ఏ ఇబ్బంది కలిగినా, ఏ దుఃఖం హృదయాన్ని తాకినా, ఏ అన్యాయం నీపై పడినా సరే నన్ను ఒక్కసారి పిలువు. నేను వెంటనే ప్రత్యక్షమవుతాను. నీ భారాన్ని నేను తీసుకుంటాను. నీ దారిలో నిలిచిన చీకటిని నేను తొలగిస్తాను. నీ హృదయంలో శాంతిని నింపుతాను. నీకు ఇబ్బంది వచ్చిన క్షణమే నీకోసం నేను దివ్య రూపంగా వెలుగుతో ప్రత్యక్షమవుతాను. అవును తల్లి, నీ జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మారే వరకు నేను నీతోనే ఉంటాను. ఇప్పుడు నీ మనసు అలసిపోయినట్లు అనిపించినా సరే, చుట్టూ మాటలు వినిపించకపోయినా, అర్థం కాని మబ్బులు నీ హృదయం చుట్టూ చేరినా భయపడకు. నీ చీకటి ఆలోచనల నడుమ, నీ సందేహాల మబ్బులు దిగులుతో నిండిన నిశ్శబ్ద రాత్రుల్లో కూడా నేను నీతో కమల ప్రకాశాన్ని నింపుతున్నాను. నా కమల ప్రకాశం ఎప్పుడూ కూడా నీలో ప్రవహిస్తూనే ఉంటుంది. ధైర్యంగా ఉండు. కొన్నిసార్లు నీ జీవితంలో సౌభాగ్యం నిద్రపోతుంది. అది తప్పు కాదు. కాలం పరీక్షిస్తుంది. లేదా నువ్వు మరింత బలంగా ఎదగాలని అనుకోవచ్చు కదా. కానీ నీ జీవితంలో నిద్రపోయిన ఆ సౌభాగ్యాన్ని నేను మేల్కొల్పోతాను. నీ కళ్ళను తాకి దాని వెలుగును నిద్రలేపి నీ ఇంటి శోభ మళ్ళీ వెలిగేందుకు నేను తీసుకువస్తాను. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా. ఇక ఎందుకు దిగులు, హాయిగా ఆనందంగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.